2, 3, 5వ వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ఇంటింటి ప్రచారం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కమటారెడ్డి, తిరుపతి రెడ్డిలు పాల్గొని ప్రజలతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎవరూ నెరవేర్చలేదని, ప్రజలు తిరిగి బీఆర్ఎస్ కోసం ఓటు వేయాలని అన్నారు. రామాయంపేట అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్ మాత్రమే మార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, చౌదరి సుప్రభాతారావు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు చౌదరి చరిత. నేనే ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి గెలిపించండి. రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నిక భాగంగా ఇవాళ 2వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డులో తిరగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా రామాయంపేట పట్టణానికి వస్తే సుమారుగా నేను నిన్న ఇవాళ కలిసి 6 వార్డులు తిరిగిన 6 వార్డులలో బ్రహ్మాండమైన స్పందన ఉంది. 12 కైవసం చేసుకొని రామాయంపేట మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉంది.